తాడేపూడెం ఏరియా ఆసుపత్రిలో ఏఐటీసీ ఆధ్వర్యంలో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం 3వ రోజు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐటీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మీనారాయణ నేతృత్వం వహించారు. శానిటేషన్ సిబ్బందికి 5 నెలలుగా జీతాలు అందడం లేదన్నారు. 50 నెలలుగా పీఎఫ్ జమ కావడం లేదన్నారు. ఈ సమస్యలపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ DCHC, జిల్లా కలెక్టర్, ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్కు వినతి పత్రాలు అందజేసినా పరిష్కారం లభించలేదన్నారు. సెక్యూరిటీ సిబ్బందికి 18,600 రూపాయల జీతం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ 11,000 రూపాయలు ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది నాగేంద్ర, రమణమ్మ, సురేష్, కుమారి తదితరులు పాల్గొన్నారు. మనం తాడేపల్లి ఏరియా ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులుగా మరియు సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్నాం. అయితే గత 50 నెలలుగా వీళ్ళ దగ్గరికి ఎటువంటి ఈఎస్ఐ కానీ పిఎఫ్ సంబంధించి అమౌంట్ కానీ జమ పరచడం లేదు. వీళ్ళకి యాక్చువల్గా వచ్చి జీతం 16,000 అని ప్రభుత్వాలు నిర్ణయించారు. కాకపోతే వీళ్ళకి చేతిలో పెట్టేది 11,850 రూపాయలు మాత్రమే. మరి మిగతా డబ్బులు ఏమవుతున్నాయని అడిగితే ఒక్కరు కూడా స్పందించే సమాధానం చెప్పడం లేదు. మరి వీళ్ళకి ఇచ్చే జీతాలు లక్షల్లోనో వేలల్లోనో కాదు కదా, కేవలం వీళ్ళకి ఇచ్చే జీతాలు 10-12,000 మాత్రమే. మరి 5 నెలల నుంచి జీతాలు ఆపేస్తే వీళ్ళు బతుకుతేరు ఎలాగా? మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది, వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి, దేహాన్ని అరుకునే పరిస్థితికి వస్తున్నారు. ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో 3వ రోజు ధర్నా కార్యక్రమం జరుగుతుందండి. ఎందుకంటే ఈ 3 రోజుల నుంచి మేము 50 నెలల పిఎఫ్ల గురించి, 5 నెలల జీతాల గురించి, పనిముట్ల గురించి, పని భారం గురించి చాలాసార్లు కింద నుంచి పైకి సూపరింటెండెంట్ గారు కాడి నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు చాలామందికి విన్నవించుకున్నామండి. మాకు కనీసంగా తుడుస్తానికి చీపిళ్ళు, ఫినాయిల్ కూడా ఇవ్వకుండా పని చేయలేదు అనే నెపంతో పనికి ఆగిపోమంటాం, లేదంటే పనిష్మెంట్ ఇస్తాం అన్నదే చాలా దారుణమైన విషయం. కార్మికులకు 5 నెలల నుంచి జీతాలు లేవంటే పట్టించుకుని నాదుడు లేడు. మేము ధర్నా చేస్తాం అన్నదే ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మీకు గమనిక. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేశారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు అన్నంనేడి భవానీరాజు, సత్యలక్ష్మి దంపతులు నిర్వహిస్తున్నారు. సహస్రనామ కుంకుమ పూజ, అఖండ దీపారాధన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, రక్షాబంధనం, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి పప్పుల హరిరామ్ ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో అన్నంనేడి శ్రీనివాస్, ఆలయ కమిటీ బోర్డు మెంబర్స్, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం పట్టణం స్థానిక 17వ వార్డులో కొలువై ఉన్న శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో అన్నపూర్ణదేవిగా శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. 32వ వార్షికోత్సవం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులచే 5వ రోజు శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని అన్నపూర్ణదేవిగా తీర్చిదిద్దారు. శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తాన్ని ఒక పచ్చటి పైరు పొలంలా వరి దుబ్బులతో, అమ్మవారి గర్భగుడి మొత్తాన్ని వరి కంకులతో నింపి ఒక రైతు తన కష్టపడి పండించే పంట సాగు చేస్తున్న విధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూసే విధంగా ఆలయంలో తయారు చేసి చాలా అందంగా తయారు చేశారు. చూడడానికి ఒక పచ్చడి పైరు పొలంలోనే సాక్షాత్తు అమ్మవారే దర్శనమిస్తున్నారు అన్నట్లు ధాన్యం రాసులతో అమ్మవారి ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దారు. వేముల అజయ్ కుమార్, హరితశ్రీ మల్లేశ్వరి, పెనుగొండ అయ్యప్ప, దేవి దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో పాతూరు రాంప్రసాద్ చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు, భవానీ మాతలు, మహిళలు కుంకుమార్చనలు, విశేష పూజలు, ప్రత్యేక హోమాలు మొదలగు పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈ రోజున
అన్నపూర్ణాదేవిగా అవతారం ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే వరి కంకులతోటి అలాగే వరి దుబ్బులతోటి అమ్మవారిని అటు ధాన్యము బియ్యము అలాగే వేరుశనగ కలిపి ఈరోజు మా యొక్క అన్నపూర్ణాదేవికి అవతారంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆ విశ్వదుర్గేశ్వరి మాత కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. మా అమ్మవారు ఎప్పుడూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ ఎంతో సుభిక్షంగా చూడడం, అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో మరి అమ్మను నిష్ట నియమాలతో కొలవడం, కొలిచిన తదనంతరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం. అదేవిధంగా ఏదైతే మా అమ్మవారిని కోరిన కోరికల అమ్మవారు సుమారుగా 9 వారాలు 21 ప్రదక్షిణాలు చేస్తే ఏ కోరికైనా సరే నెరవేర్చే తల్లి మా విశ్వదుర్గేశ్వరి మాత. శుక్రవారం ఉదయం పెద్ద శివాలయంలో వీధిలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో లక్షం కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు ఇన్ఛార్జి పెద్దకాపు ఆకుల ముత్యాలరావు, కాకర్ల శివ, కోడిత్రాసు వెంకటేష్, శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు పూజా ద్రవ్యాలు ఉచితంగా అందించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అందరూ కూడా తాంబూలాలు చేతితో పట్టుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి తాంబూలం 2 తమలపాకులు, 1 వక్క, 2 అరటి పళ్ళు. దాంట్లో భాగంగా శుక్రవారం లక్ష కుంకుమార్చన ఇక్కడికి వచ్చిన మహిళలందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా మరి అన్ని సామాన్లు కూడా తయారు చేసి వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయం అంతా కూడా ఈ కంప్యూటర్ ఏర్పాటు చేసి ఎక్కువ అభిషేకం అయిన తర్వాత కూడా మరి వాళ్ళకి అన్నప్రసాదాన్ని కూడా ఇక్కడ పెట్టడం, మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమానికి 175 మంది కూర్చొని కుంకుమాభిషేకం చేయడం జరుగుతుంది. తాడేగూడెంలో శుక్రవారం రజక జాతి వీరనారి చిట్యాల ఐలమ్మ 130వ జయంతి కార్యక్రమం తాడేగూడెం రజక కమ్యూనిటీ హాల్లో నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అడ్డాల నరసింహారావు, రజక జనసేన సంఘం టౌన్ అధ్యక్షులు ఎండమూరి మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి ముఖ్య అతిథి రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ తణుకు పల్లపరాజు, రజక చైతన్య సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జొన్నాడు శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నికల ముందు రజకులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవిడి సత్యనారాయణ, ముదునూరి లక్ష్మి, ఆవిడి అమ్మవారు, తణుకు మండల రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, తణుకు నియోజకవర్గం రజక సంఘం అధ్యక్షులు పాలమూరి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. చిట్యాల ఐలమ్మ గారు మరి తన జీవితంలో అనేక పోరాటాలు మరి పేదల పక్షాన చేసి మరి ఆవిడ ఆ రోజున నిజాం పాలనలో మరి దొరలను ఎదిరించి 10 లక్షల ఎకరాలు భూమిని పేదలకు పంచిన దీశాలి చిట్యాల ఐలమ్మ గారు. మరి ఆవిడ ఆశయాలను మరి రజకులంతా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఆవిడ దేనికోసం అయితే మరి అలా హక్కుల కోసం పోరాడారో మరి అలాగే మన రజకులకు సంబంధించిన హక్కులు కూడా పోరాటానికి రజకులందరూ కూడా మరి సిద్ధం కావాలని. మరి సాకలి ఐలమ్మ గారు రజక్క అనే మహిళ మరి ఆవిడకి 13 ఏళ్ళలో పెళ్ళయ్యాక మరి తెలంగాణలో ఆమె వ్యవసాయం చేస్తుండగా కబులు తీసుకొని పెత్తందారులు వచ్చి మొత్తం ధాన్యాన్ని తరలించుకుంటాకు వస్తే అప్పటి నుండి ఆవిడ మరి పోరాటం ప్రారంభించారు. అదేవిధంగా ఆ పోరాట సృష్టికి ఆవిడకి బలం సరిపోక అప్పట్లో సిపిఎం కమ్యూనిస్టులతో కలిసి మరి పోరాటాన్ని మరింత విస్తృత చేసి ప్రజలందరికీ మరి అప్పట్లో సుమారు లేదంటే 1,00,000కు పైన ఎకరాలు పేదలందరూ కూడా అంతేవిధంగా ఆవిడకి పంచిపెట్టడం జరిగింది. అంతటి మహనీయురాలు మా రజక జాతిలో పుట్టడం మరి మా అందరికీ గర్వకారణం. చిట్యాల ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరూ సంఘ పెద్దలు అందరూ వచ్చారు. ఆవిడ యొక్క పోరాట స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో
అందరూ కూడా ఎత్తు ఎదగాలని ఆవిడ ఎంతో ఆశతో ఉద్యమాలు చేశారు. కానీ వెనకబడి తరగతుల వల్ల ఆవిడని ఎదగనివ్వకుండా చాలామంది ఉద్యమకారులు అణచివేత చేశారు. కానీ ఆవిడ ఎటువంటి భయపడకుండా ఈ అందరిని ఎదిరిస్తూ ముందుకు సాగింది. పెండపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో వేంచేస్తున్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవి శరణారావతుల్లో భాగంగా 5వ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గున్నం శ్రీనివాసరావు రాణి దంపతులు పీటలపై కూర్చుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కూటమి నాయకుల ఆధ్వర్యంలో శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సందర్భంగా మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో బొత్స శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు శ్రీ బొత్స శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, అలాగే ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత వైభవంగా దేవి నవరాత్రులు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు శుక్రవారం ఇక్కడ అమ్మవారిని జరిగింది. ఇక్కడ ప్రతిరోజు పెద్ద ఎత్తున పూజలతో భక్తులకు ప్రసాదాలతో నిత్యం జరుగుతున్నాయి. ఇక్కడ అలాగే ఈ ధర్మకర్తల మండలికి మంచి అమ్మారావు గారు కూడా నియమించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూటమి నాయకులందరూ సహకారంతో అత్యంత వైభవంగా ఇక్కడ దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి శరణవరాత్రుల్లో భాగంగా ఈరోజు 5వ రోజుగా అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. ఈ నవరాత్రులు 22/9/2025 నుండి 2/10/2025 వరకు అత్యంత వేడుకగా ఉత్సవాలు స్థానిక ఎమ్మెల్యే గారు బొత్స శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో, కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఉత్సవాల్లో స్వామివారి ఆలయానికి అమ్మవారికి పాత్రగా కనకదుర్గ అమ్మవారి ఈరోజు 5వ రోజు మహాలక్ష్మి అమ్మ దేవి వారి అలంకరణ. ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ కనకదుర్గమ్మ తల్లి పిలిస్తే పలికే దైవం. అందరినీ చల్లగా చూసి కరుణించి కాపాడుతుంది తల్లి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి దగ్గరికి ప్రతిపాడు, అల్లంపురం, రాచర్ల, తాడేపల్లిగూడెం, ఆరుగొల్లు చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చి ఈ అమ్మవారి దర్శన భాగ్యం కలగజేసుకుంటారు. ఈ అమ్మ కూడా ఈ భక్తులందరినీ కూడా చల్లగా చూసి కరుణించి కాపాడుతుంది. స్థానిక కోతిబొమ్మ సెంటర్లో శ్రీ లక్ష్మీ సాయి మందిర్ రాజు యువసేన ఆధ్వర్యంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా 5వ రోజు శుక్రవారం అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా అలంకరణ చేశారు. గురుజు శేషావతారం దంపతులు, గురుజు శ్రీకాంత్ దంపతులు, నువ్వుల దుర్గా వెంకట నాగసుబ్బారావు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు, కొప్పశెట్టి రమణయ్య, ఆరేపల్లి ఉమ, వీరమల్లు జగదీశ్వరరావు, బండారు శ్రీను, దేవత రామకోటేశ్వరరావు, దేవపత్ర రాంబాబు, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, భావానీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. స్థానిక జోలపాలెం లలితాదేవి ఆలయంలో 5వ రోజు శుక్రవారం అమ్మవారి శ్రీ రజత కవచ కృతాదేవిగా అలంకరణ చేశారు. పొనగంటి కోటేశ్వరరావు, పద్మనాభ దంపతులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు అమ్మవారి అవతారం మహాలక్ష్మి ధనలక్ష్మీదేవి. ఈ రోజున శ్రీ గురుజు శేషావతారం గారి దంపతులు, శ్రీ గురుజు శ్రీకాంత్ గారి దంపతులు, అలాగే నాగసుబ్బారావు గారి దంపతుల చేత ఈ రోజున ఉదయం నుంచి కూడా అమ్మవారికి విశేషంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అనంతరం ఈ యొక్క పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, తర్వాత అమ్మవారి సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాలు, విశేషమైనటువంటి పూజార్చన కార్యక్రమం తర్వాత ఈరోజు సాయంకాలం కమలహోమం అమ్మవారికి విశేషంగా శుక్రవారం లక్ష్మీదేవికి కమలహోమము,
మన్య సూక్త, రుద్ర సూక్త, దుర్గా సూక్త సహితంగా నవగ్రహ మృత్యుంజయ హోమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. లలితా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు లలితా పరమేశ్వరి దేవి రజిత కవచాలంకృత లలితాదేవిగా మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తున్నారు. ఇలా రజిత కవచాలంకృతంగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేయడం ద్వారా సమస్త దోషాలు, నేత్ర దోషాలు తొలగి అందరికీ కూడా సుఖ సౌభాగ్యాలు కలుగుతాయి అని ప్రతీతి. అందుకు అనుగుణంగా ఈరోజు శుక్రవారం కూడా అయింది కాబట్టి అమ్మవారికి చక్కగా రజిత కవచాలంకృతంగా అలంకరణ చేసి ఉన్నారు. చక్కగా ఈ రోజున అమ్మవారి పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు కొండగంటి కోటేశ్వరరావు గారు, నాగపద్మజ దంపతులు పీటల మీద కూర్చుని పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉన్నారు. స్థానిక 31వ వార్డు రెల్లి కాలనీలో వేంచేస్తున్న శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి 46వ వార్షికోత్సవ మహోత్సవాలు పురస్కరించుకొని అమ్మవారిని శుక్రవారం లక్ష్మీదేవిగా అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ వాసు, నిమ్మకాయల గోవిందు, మామిడి అచ్చుబాబు, భవన వెంకటలక్ష్మి, ధనాల వెంకట్రావు, నిమ్మకాయల చిన్న శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ప్రసన్న దుర్గాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మీదేవిగా అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఈలాంజనేయులు వేకర్స్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ గాయత్రీదేవి 38వ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం ధనలక్ష్మీదేవి అమ్మవారిని అలంకరణ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో దాతలచే 1 లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు బొద్దాల రాజు, ఆరేటి నాగేశ్వరరావు, తాళనాగ వెంకట రవికుమార్, గోకా నారాయణరావు, వాలి వీర వెంకట సత్యనారాయణ, కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఈరోజు 5వ రోజు అమ్మవారి లక్ష్మీదేవి అలంకరణ ఈరోజు ఆలయంలో ఆలయ కమిటీ వారు, మహిళా కమిటీ వారు రాత్రి అంతా కష్టపడి అమ్మవారి ఆలయంలో 1 లక్ష రూపాయలు ధనంతో అమ్మవారికి అలంకరించారు. ఈ డబ్బులంతా పట్టణ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఆలయానికి లక్ష్మీ ధనాన్ని ఇచ్చి మరుసటి రోజున మేము ఎవరైతే అంత ధనం ఇచ్చారో ఆ ధనాన్ని తీసుకెళ్ళి వారికి ఇస్తాం. వారు ఆ సంవత్సరం అంతా ఇంట్లో పెట్టుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు వస్తాయని శ్రీ బాలకనకదుర్గమ్మ గారి అనుగ్రహం పొందుతారని వాళ్ళ నమ్మకం. అలాగే మా ఆలయ కమిటీ నమ్మకం కూడా. బాలకనకదుర్గమ్మ ఆలయం నందు ఈరోజు లక్ష్మీదేవి అలంకరణతో పూజలు అందుకున్నది. మహిళలచే కుంకుమ పూజ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు చేశారు. ఈ ఆలయం సమరసత ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో నిర్మించడం జరిగింది. దానికి అనుగుణంగా పట్టణంలో ఉన్న పెద్దలు, తాడేపల్లిగూడెంలో ఉన్న 35 వార్డుల ప్రజల యొక్క సహకారంతో ఇది నిర్మించడం అయింది. ఆలయం కట్టి 8 సంవత్సరాలైంది. దేదీప్యంగా పూజలు అందుకుంటుంది. ఈ ఆలయానికి సహకరించిన దాతలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ఆలయం తరపున తెలుపుకుంటున్నాం. తాడేగూడెం పట్టణంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు 5వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. తాడేగూడెం సుబ్బారావుపేట 5వ వార్డు శ్రీనివాస రామాలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజులు ఆలయం వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా కుంకుమ పూజ, 11 రోజులు అన్ని రోజులు పూజా ద్రవ్యాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. నవరాత్రుల్లో 5వ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంగా భక్తులకు దర్శనమిచ్చారు. ధనుంజయ్, జ్యోతిరాణి దంపతులు పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ చైర్మన్ శానవ రామకృష్ణ సరస్వతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలిత పారాయణ సభ్యులు, డిఎస్ యువసేన, విశ్వనేత్ర యూత్ టీం, మనకుర్రాళ్ళు, వెల్నాడు సత్యబాబు, శానం సత్యానంద్, శానం సందీప్ తదితరులు పాల్గొన్నారు. సమర్పయామి. ఆవాహనాధిపతయ నమః. ఆవాహ గణపతి దగ్గర ఉంచండి. తీసుకుని నీళ్ళు. తాడేగూడెం పట్టణం 9వ వార్డులో వేంచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గ భవాని ఆలయంలో 5వ రోజు అమ్మవారు ధనలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త తణుకు రాంబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు.
స్థానిక 25వ వార్డు యాగర్లపల్లిలో విజయ కనకదుర్గదేవి అమ్మవారి ఆలయంలో 5వ రోజు అమ్మవారు ధనలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి 108 కలశాలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి అభిషేకం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. శ్రీ శ్రీనివాస రామాలయంలో జరుగుతున్నటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మరి ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించారు. మరి ఎక్కువగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా సోదరమ్మలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అన్నీ తానే ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ శ్రీనివాస రామాలయం ఆలయ చైర్మన్ అయినటువంటి సోదరుడు శానం రామకృష్ణ గారు మరి ఆయనకి మంచి ఇటువంటి పూజా కార్యక్రమాలు మరి ఎన్నో చేసి ఆ శక్తిని కూడా అమ్మవారు ప్రసాదించాలని చెప్పానని మీ అందరి తరఫున కూడా నేను కూడా కోరుకుంటా ఉన్నా. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు అమ్మవారు 5వ రోజుగా మహాలక్ష్మి అవతారంతో చాలా అద్భుతంగా అమ్మవారు ఉదయం నుంచి కూడా దర్శనాలకి భక్తులు వచ్చారు. అలాగే ఈరోజు పీటల మీద కూర్చున్నటువంటి మా ధనుంజయ గారు, జ్యోతిరాణి గారు వాళ్ళు ప్రతిదానికి కూడా ఏ కార్యక్రమం చేసినా కానీ పీటల మీద కూర్చోడం కానీ ఏదైనా ఒక సేవా కార్యక్రమం కానీ ముందుగా ఉంటారో వచ్చి ఆయన వంతుగా ఏం చేయాలన్నది ఆయన మన పొద్దుగారిని అడిగి చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెబుతాను. ఎందుకంటే మనుషులు డబ్బుల కన్నా వచ్చి సేవ చేసేవాడికే చాలా ఎక్కువ అవసరం. ఇలా లలితాపాలన వాళ్ళు ఉండబట్టి ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి. మా గ్రామంలో ఈ యొక్క దుర్గా గణపతి దేవాలయం నందు నవరాత్రి మహోత్సవములు అమ్మవారికి చాలా వైభోగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈవేళ స్త్రీలందరూ ఎవరైతే యాగలపల్లి గ్రామంలో ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఊరేగింపులో పాల్గొని, అంటే ఊరేగింపు అంటే మామూలుగా కాదు, అష్టోత్తర కలశ పూజ అనేటువంటిది ఇవాళ జరుగుతోంది. దాని నిమిత్తం అందరూ కూడా వచ్చి కలశలు గరగలు అన్నీ కూడా పట్టుకుని మహావైభోగంగా అమ్మవారిని తలుచుకుంటూ ఆ ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి గ్రామ ప్రదక్షిణం చేసి బయలుదేరి వచ్చాము. పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో శ్రీ ఉమాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా 5వ రోజు శుక్రవారం అమ్మవారికి మహాలక్ష్మి అవతారం చేశారు. 30 లక్షల రూపాయలతో ఆలయంలో అమ్మవారిని అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రసాద వితరణ చేశారు. శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇది 1988లో నిర్మించబడింది. రైతు ఒక్కటి ఎకరానికి 1 బస్తా తప్పుని ధాన్యం ఇచ్చి ఈ గుడి కట్టారు. ఈ గుడి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కమిటీ ద్వారా నడవబడుతుంది. ప్రతి కార్తీక మాసం సమారాధన అంటే అన్నదానం ఆఖరు సోమవారం నాడు జరుగుతుంది. దేవీ నవరాత్రులు, సుబ్రహ్మణ్యం షష్ఠి, సమస్తం పండగలన్నీ గుడిలో ప్రజలందరూ సహకారంతో ఈ పండుగలు జరిపిస్తున్నారు. అమ్మవారి శరణావతుల సందర్భంగా మా రాచర్ల గ్రామం నుంచి ఉమారామలింగేశ్వర ఉమాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం జరపబడింది. ఈరోజు సుమారుగా 27 లక్షల రూపాయలు మా దేవస్థానంలో అలంకరణ జరిగింది. ఈ అలంకరణకి గ్రామ పెద్దలు,
గ్రామం మాతలు అందరూ కూడా బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయకరం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని మున్సిపల్ కమిషనర్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ ఉద్యోగి ఆంజనేయరాజు ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా మున్సిపల్ కార్యాలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ 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 దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని మన పురపాలక సంఘంలో 35 ఏళ్ల బట్టి ఇక్కడ శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 50 మంది భక్త మహాశైలు కూడా విచ్చేసి ఈ యొక్క పూజారి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి ఆ యొక్క పురపాలక సంఘ అధ్యక్షులైనటువంటి కమిషనర్ గారు ఈ యొక్క పూజారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్త మహాశైలు కూడా విచ్చేసి ఈ యొక్క పూజారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పెంటపాడు మండలం దర్శపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి గుడి వద్ద దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం మహిళలకు కోడే కాళీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోలా శేషవేణి, ఉప సర్పంచ్ కోలా మార్కండేయులు, శంకరనాని, పంచాయతీ వార్డు మెంబర్స్, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కోడేకాళి ఆధ్వర్యంలో కుంకుమ పూజల్లో పాల్గొన్న మహిళలకు, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గత 40 సంవత్సరాలుగా ఇది శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి బ్రహ్మాజీ గారు, బసవశ్యామ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనికి బాగా సహకరించిన మా కోడే కాళీ గారు, వాళ్ళు దీని కమిటీ అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. చాలా అద్భుతంగా పూజలు జరుగుతున్నాయి. ఈ దేవి నవరాత్రుల్లో అందరూ అంగరంగ వైభవంగా బాగా జరుపుకుంటున్నారు. ఈరోజు కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. అలాగే శరన్నవరాత్రులు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఆవరణలో ఇవాళ కుంకుమ పూజ జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి 500 మంది వరకు ఇవాళ పూజా కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. అలాగే ఈ దర్శపల్లి గ్రామం ఎప్పుడూ చల్లగా ఉండాలని, అందరి ఆశీస్సులు, దేవి ఆశీస్సులు కలగాలని కోరి ప్రార్థిస్తున్నాను. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పట్టణంలో 5వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. తాడేపురం వార్ఫ్ రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వార్ఫ్ రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 5వ రోజు అమ్మవారు విశేష అలంకరణం శ్రీ గజలక్ష్మి అమ్మవారిగా దర్శనమిచ్చారు. బ్రహ్మశ్రీ మర్లా విశ్వనాథ శర్మ పర్యవేక్షణలో ప్రముఖ పండితులచే శరన్నవరాత్రులు అమ్మవారికి ఉదయం 9 గంటల నుండి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సూర్య నమస్కారాలు, సుహాసిని పూజలు, లక్ష కుంకుమార్చన, అష్టోత్తర శతకమల హోమం, రుద్ర చండీ నవగ్రహ హోమం, నీరాజన మంత్రపుష్పాలు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. షిరిడి సాయిబాబా వారి 107వ పుణ్యతిథి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు సాయి సంజయ్ నగర్లో అత్యంత వైభవంగా 27 సంవత్సరాలుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 28వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. బాబావారికి విభూతితో సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమ అమార్చన, శ్రీ సూక్తం, నవగ్రహ నక్షత్ర కమలహోమం నిర్వహించారు. అడ్డగర్ల హర్ష దంపతులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈతకోట రాజు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ పల్లావజుల సుబ్రహ్మణ్య శర్మ పండితులచే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధి అందు ఈరోజు 5వ రోజు గజలక్ష్మి అవతారము. అలాగే ఈరోజు విశేషంగా సుహాసిని పూజలు జరిగినవి. అలాగే ప్రతి నిత్యము కూడా స్వామివారికి మహాశివుడికి మాన్యసూక్త రుద్రాభిషేకము,
అలాగే సాయంత్రం లక్ష కుంకుమార్చన, చండీ హోమం, రుద్రహోమం మరియు విశేషమైన పూజలన్నీ మధ్యలో విశేషమైన పూజలన్నీ జరుగుతున్నవి. సోమవారం కన్యా పూజలు కూడా జరుగుతున్నవి. కన్యలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. స్థానిక రామచంద్రపేటలో గల శ్రీకృష్ణ యోగి ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీ చింతామణి దేవికి 33వ శరన్నవరాత్రుల్లో 5వ రోజులో భాగంగా అమ్మవారిని శ్రీ ధనలక్ష్మిగా అలంకరణ చేశారు. ముందుగా నిత్య పూజలు అనంతరం ఆలయ అర్చకులు యువటూరి శశికాంత్ శర్మ బ్రహ్మోత్సవంలో కామశెట్టి గోపాలకృష్ణ, సునీత దంపతులు పాల్గొని అమ్మవారికి సహస్ర అష్టోత్తర కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తదుపరి జరిగిన శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, అష్టలక్ష్మి స్తోత్రం, దేవి ఖడ్గమాల, కనకాధార స్తోత్ర పారాయణంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు మందిర గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగ మోహన్ రావు, కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు నేతృత్వం వహించారు. తాడేపూడి మండలం మారంపల్లి గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తోట సూర్యనారాయణ, కనపర్తి గణేష్, రామిశెట్టి అప్పారావు, టేకు సత్యనారాయణ, మిరియాల విజయ్, నిడదవోలు సుబ్బలక్ష్మి, ముంగడ సింహాద్రి, నిడదవోలు పోసిరత్నం, మద్దాల రమ, రామిశెట్టి లక్ష్మీదుర్గ, రామిశెట్టి సత్తులు, కంతేటి శ్రీను, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.